కోల్కతాలో ఆర్జీకర్ మెడికల్ స్టూడెంట్ రేప్ అండ్ మర్డర్ పై ఆందోళనలు తీవ్రమయ్యాయి. స్టూడెంట్ హత్యకి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ పంపించింది. జూనియర్ డాక్టర్ దారుణ హత్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫోడా డిమాండ్ చేసింది. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపింది. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని, అన్ని వర్గాల ప్రజలు వైద్యులకు మద్దతు ఇవ్వాలని కోరింది ఫోడా. కోల్కతాలో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని 2 రోజుల క్రితం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో శవమై కనిపించడం సంచలనంగా మారింది. పోస్ట్ మార్టం రిపోర్టులో స్టూడెంట్ పై అత్యాచారం జరిగినట్లు తెలిసింది. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మరోవైపు ఈ కేసులో ఓ వాలంటీర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో దొరికిన ఓ బ్లూటూత్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. కోల్కతాలో ఆర్జీకర్ మెడికల్ స్టూడెంట్ రేప్ అండ్ మర్డర్ పై ఆందోళనలు తీవ్రమయ్యాయి. స్టూడెంట్ హత్యకు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ పంపించింది. జూనియర్ డాక్టర్ దారుణ హత్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫోడా డిమాండ్ చేసింది. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపింది. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని, అన్ని వర్గాల ప్రజలు వైద్యులకు మద్దతు ఇవ్వాలని కోరింది ఫోడా. కోల్కతాలో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని 2 రోజుల క్రితం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో శవమై కనిపించడం సంచలనంగా మారింది. పోస్ట్ మార్టం రిపోర్టులో స్టూడెంట్స్ పై అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మరోవైపు ఈ కేసులో ఓ వాలంటీర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో దొరికిన ఓ బ్లూటూత్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు.